ఇవాళ మన మధ్య ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, తొలి గీతావధాని, అంతేకాకుండా భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఒక్క భగవద్గీత మాత్రమే కారణము, మూలమవుతుందని తెలుసుకున్నటువంటి మహాజ్ఞాని, అంతేకాకుండా స్వార్థ భారతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారు మన మధ్య ఉన్నారు. వారితో ఇవాళ ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే గురువు గారు. నమస్కారం. నమస్కారం. మీరు భగవద్గీతను ఆధారంగా చేసుకొని మరి కొన్ని లక్షల మంది విద్యార్థులకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు, ప్రభుత్వ శాఖలకు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలకు కూడా భగవద్గీత సారాంశాన్ని, ఉపనిషత్ సారాంశము గీత అన్నట్టుగా భగవద్గీత సారాంశాన్ని ఈ యొక్క పుస్తకం ద్వారా, సత్యశోధన శక్తి సాధన అనేటువంటి పుస్తకం ద్వారా ప్రచారం చేస్తున్నారు. మరి దీని గురించి, అంటే ఈ పుస్తకం రాయడానికి కారణం ఏమిటి మొట్టమొదటి తెలియజేస్తారు? కారణం ఏంటంటే అండి, నేను భగవద్గీత 700 శ్లోకాల్లో ఏ పదము మూల పదంలో ఒక్క అడిగినా కూడా చెప్పగలిగిన అవకాశం నాకు ఉన్నప్పటికీ, కేవలం శ్లోకాలు చెప్పటం వల్ల సమాజంలో ఎవరికి అంత మేలు జరగదు. దాని యొక్క సారం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవటమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దాని ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో అత్యంత సరళంగా ఇందులో ఉన్న సారాన్ని, సత్యాన్ని, అసలు సత్యాన్ని అత్యంత సరళంగా, స్పష్టంగా, సుస్పష్టంగా వాళ్ళకి అర్థం అయ్యేటట్టు, తర్వాత కొన్ని ప్రశ్నల ద్వారా వాళ్ళు వాళ్ళ తెలివితో, వాళ్ళ అనుభవంతో వాళ్ళే ఈ సత్యాన్ని గ్రహించేటట్టు నేను ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. సో ఒక ఇంగ్లీష్లో చెప్పాలంటే, టు ఇగ్నైట్ దేర్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్, వాళ్ళల్లో అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని మేలుకొల్పటమే నేను చేసే ప్రోగ్రామ్స్ అండి. అందుకని సత్య శోధన ద్వారా శక్తి సాధన అనే పేరు పెట్టి భగవద్గీత సందేశాన్ని అందించడం జరుగుతుంది. గురువుగారు, చాలామంది అంటే ఈ భగవద్గీత అంటే ప్రపంచంలోనే వివిధ విశ్వవిద్యాలయాల్లో కూడా ఒక వ్యక్తిత్వ వికాసానికి అత్యున్నతమైన గ్రంథంగా భగవద్గీతను ప్రవేశపెట్టారు. మరి మీరు భగవద్గీత సారాంశాన్ని సత్యశోధన శక్తి సాధన అనే ఒక చిన్న పుస్తకం ద్వారా, అంటే అందులో ఉన్నటువంటి మెయిన్ ఎసెన్స్ని అంతా రాసి ప్రచారం చేస్తున్నారు. చాలా బాగుంది. కానీ భగవద్గీత ప్రచారం చేస్తున్నారు, కానీ సమాజంలో మరి ఈ యొక్క భగవద్గీతని ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది ఒక సంశయమే. అంటే దీంట్లో ఉన్నటువంటి మరి అహింస గురించి కావచ్చు, ఆత్మ మరి శక్తి అని చెప్పబడింది. మరి వీటి గురించి మీరు కాస్త వివరించండి. అంటే ఒకటండి, భగవద్గీత ముఖ్యంగా తనను తాను తెలుసుకోవటానికి మన ముందుకు వచ్చింది భగవద్గీత. అంటే నన్ను నేను తెలుసుకోవటానికి, నాకు ఉపయోగపడటానికి వచ్చింది భగవద్గీత. ఎట్లయితే మార్నింగ్ మనం అద్దంలో మొహం సరి చేసుకోవడానికి అద్దం ముందు ఎలా నిలబడుతున్నామో, ఎందుకంటే ఈ కళ్ళు బయట విషయాలన్నీ చూడగలవు, కానీ మన ముఖాన్ని మనం చూడలేదు కదా. అందుకని ఈ ముఖాన్ని నేను సరి చేసుకోవాలన్నా, షేవింగ్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా కూడా అద్దం కావాల్సి వస్తుంది మనకి. అలానే నా మనసులో ఏం జరుగుతుంది, ఈ బాధలు, భయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని నా మనసును నేను అర్థం చేసుకోవటానికి నా ముందు వచ్చిన గొప్ప మూడో కన్ను భగవద్గీత. అసలు భగవద్గీత అనే పేరులో అసలు అర్థం, ఎందుకంటే మనం సింపుల్గా, స్పష్టంగా అందరికి అర్థం అవ్వాలని రాసుకున్నాం కదండి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, అనంతమైన శక్తి నీలో ఉంది, మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు అని మన పెద్దవాళ్ళందరితో పాటు వివేకానందుడు కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే మరి భగవద్గీత అంటే ఏంటి అంటే, ఈ భగవంతుడు చెప్పిన గీత అన్నట్టు, భగవంతుడు పాడిన పాట కూడా భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన గీత. కొంతమంది అయితే భగవంతుడు పాడిన పాట గీత అంటే నాకు కూడా ఒక డౌట్ ఉంది. ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మను బోధించాడు అని అంటారు, కానీ లోపలంతా భగవాన్ ఉవాచ అని ఉంటుంది. అది ఇక్కడ అర్థం చేసుకో, ఈ సున్నితం మిస్ అయింది కాబట్టి అందుకని ముందు భగవద్గీత అంటే అర్థం చెప్పిన తర్వాత అసలు ఎవరి సందేశం అనేది మనం చూద్దాం. సో భగవత్ అంటే సంపూర్ణ శక్తి, అంటే ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ, అనంతమైన శక్తి నీలో ఉందని వివేకానందుడితో పాటు మన పెద్దవాళ్ళందరూ
చెప్పిన దాన్ని వివేకానందుడు కొంచెం సింపుల్గా చెప్పాడు. అది ఆ అనంతమైన శక్తి అంటేనే భగవత్ అనే పదానికి అర్థం. గీత అంటే దానికి సూచన. నీలోనే దాగి ఉన్న అనంతమైన శక్తిని నువ్వు గుర్తించి దాన్ని అనుభవించడానికి, దాన్ని పైకి తెచ్చుకోవటానికి సరైన సూచన భగవద్గీత, సంపూర్ణ శక్తికి మార్గము. భగవద్గీత అంటే సంపూర్ణ శక్తికి ఒక సింబల్, మార్గం. ఇట్ ఇస్ ఎ మార్గం. అంటే ఆ సూచనలు ఏదైతే మనం ఇచ్చారో ఆ సూచనలు మనం పాటిస్తే మనం ఆ అనంతమైన శక్తి వైపు నెమ్మదిగా ట్రావెల్ చేసి రోజు రోజుకి శక్తి పెరిగి చివరికి అనంతమైన శక్తిని అనుభవించడం అంటే భగవంతుడిగా మారిపోవటం, భగవంతుడిగా మారిపోవటం జరుగుతుంది. ఇకపోతే ఇంకా భగవాన్ అంటే ఎక్కడ కూడా భగవద్గీతలో వందల రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. కామెంటరీస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో వ్యాఖ్యానాలు ఉన్నాయి. 1000 కూడా ఉన్నాయని చెప్తారు. కానీ ఒరిజినల్ శ్లోకాలు మాత్రం 700 కానీ 701 కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా ఏ భగవద్గీతలో కూడా అట్ట మీద చిన్న భగవద్గీత, అసలు భగవద్గీత ఇదేనండి. కంప్లీట్ భగవద్గీత 700 శ్లోకాలు ఉంటాయి ఇందులో. ఈ ఒక్కదానిలో మాత్రం ఒక్క శ్లోకం తక్కువ ఉంటుంది. 713 అధ్యాయంలో మొదటి శ్లోకం ఉండదు, అందుకని 700 అయింది. తతిమా వాటిల్లో ఇందులో 701 శ్లోకాలు ఉంటుంది. ఇందులో ఇప్పుడు చిన్నగా ఉన్నది అంత పెద్దగా ఎలా అయింది అంటే ఇది తెలుగు అక్షరాల్లో ఉన్నా ఇది అక్షరాలు పదాలన్నీ సాంస్క్రిట్ పదాలు కాబట్టి సాంస్క్రిట్ పదాలు అర్థం కావు కాబట్టి ఆ సాంస్క్రిట్ పదాలకి తెలుగులో అర్థాలు రాస్తే కొంత సైజు పెరుగుతుంది. తర్వాత అర్థాలకి తాత్పర్యం రాస్తే కొంచెం సైజు పెరుగుతుంది. ఇంకొంచెం అప్పుడు కూడా అర్థం కాదని కొంచెం వివరణ రాస్తే ఇంకా సైజు పెరుగుతుంది. అట్లా ఇప్పుడు కానీ ఒరిజినల్ శ్లోకాసు మాత్రం భగవద్గీతలో 700 మొత్తం ఇందులోనే ఉన్నాయి. సో ఇందులో ఇంకొక మాట, ఇక సంపూర్ణ శక్తికి మార్గం ఈ భగవద్గీత అయితే మరి భగవాన్ అంటే ఎవరంటే, భగవాన్ అంటే సంపూర్ణ శక్తి కలవాడు. సంపూర్ణ శక్తి గలవాడంటే కొండలను లేపగలిగేవాడు సంపూర్ణ శక్తి గలవాడు కాదు. ఏ ఉన్నా లేకపోయినా భయం బాధ లేకుండా ఉండగలిగిన వాడే సంపూర్ణ శక్తి. దానికి కావాల్సింది జ్ఞానం. ఏ బాధను కోరుకోవట్లేదో, ఏ భయాన్ని కోరుకోవట్లేదో, ఏ బాధ భయం పడటం వల్ల ఇంకా నష్టమే జరుగుతుందో జ్ఞానం ఉన్నవాడు ఎవరు నష్టాన్ని కలిగించేది తను కోరుకున్న దాన్ని, బాధను కానీ భయాన్ని కానీ తన దగ్గరికి రానివ్వడు. నేను తక్కువ అనేది కూడా ఇది ఇన్ఫీరియారిటీ అంటారు, ఆత్మన్యూనత అంటారు. అది బాధను కలిగిస్తుంది. దానివల్ల ఇంకా నష్టం జరుగుద్ది కానీ లాభం జరగదు. ఏమాత్రం జ్ఞానం ఉన్నవాడు కూడా తనకి బాధ కలిగించే నేను తక్కువ అనే ఆలోచన కానీ, నేనేమైపోతానని భయాన్ని కానీ సృష్టించుకోడు. భగవద్గీతలో వెరీ బిగినింగ్లో చెప్పిన మాట మెయిన్ ఎసెన్స్, ఏమైనా సరే నీకు బాధపడే హక్కు లేదు, భయపడే హక్కు లేదని భగవంతుడు అంటున్నాడు. భగవంతుడు వేరుగా ఉన్నాడు అని అనుకుంటే భగవంతుడు అన్న మాట మనం అనుకోరుకోవట్లేదు. మరి భగవంతుడు నీకు ఆ హక్కే లేదంటున్నాడు. నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు అని పైకి చెప్పలా. నీకు బాధపడే హక్కు లేదు, భయపడే హక్కు లేదు. నువ్వు 100 కారణాలు చెప్పు, 1000 కారణాలు చెప్పు, అయినప్పటికీ నీకు బాధపడే హక్కు లేదు. ఎందుకంటే నువ్వు కోరుకోవట్లేదు. అది దానివల్ల నష్టం జరుగుతుంది. మరి ఎవరు కారణం అంటే 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఆత్మ ఏవహి ఆత్మనో బంధువు ఆత్మ ఏవ రిపురాత్మనః. ఇది జరిగిపోయిందని ఏ ఒక్కళ్ళు మార్చలేరు కదా. అలాంటప్పుడు ఇట్టెందుకైంది, నాకెందుకు జరుగుతుందంటే ఘోరంత సమస్య, కొండంత బాధను కలిగిస్తుంది ఇలాంటి ఆలోచన. అయింది, జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలంటే తెలివి పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. ఏమైపోతానంటే ఎప్పుడో మరణించే శరీరం యొక్క మరణాన్ని నేను అనే దాన్ని మరణంగా భావించి భయం పేరుతో మరణాన్ని ప్రతి నిమిషం అనుభవిస్తాడు. ఏమవుతానో, ఏం జరుగుతుందో అని ప్రశ్నించుకుంటే ఇట్టెందుకంటే జరిగిపోయింది మారదు. పైపెచ్చు జరిగిందాన్ని వ్యతిరేకించడం వల్ల ఘోరంత సమస్య అయినా కొండంత బాధను అనిపిస్తున్నాడు. జరిగింది, ఏ శక్తి కూడా మార్చలేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి అన్నప్పుడు ఏం చేయాలంటే మనలోని అంతర్గతమైన శక్తి, ఇది జ్ఞాపక శక్తి కానీ జ్ఞానం కానీ అన్ని శక్తులు పెరుగుతాయి. ఓకే వాట్ నెక్స్ట్ అంటే ఇంతటి జ్ఞానం మనందరికీ ఇవ్వబడింది. అది మనలో ఈ భగవద్గీతలో జ్ఞానం ఇవ్వబడింది అంటున్నారు. ఎవరు ఇచ్చారు అంటే నేను చెప్పింది ఇప్పుడు భగవద్గీత ద్వారా ఇచ్చారనేది కాదు. ఇప్పుడు నేను మాట్లాడింది జరిగిపోయింది ఏ ఒక్కళ్ళు మార్చలేరని. అవునా? ఈ క్షణంలో ఉన్నదాన్ని కూడా ఈ క్షణంలో, ఇప్పుడు ఈ పుస్తకం నా కుడి ఎడం చేతిలో ఉందనుకోండి, అవునా? ఇదే క్షణంలో ఈ పుస్తకాన్ని నేను కుడి చేతిలో పెట్టలేను.
మరుక్షణంలోనే. మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఈ క్షణంలో ఇదే క్షణంలో నేను అక్కడ కూర్చోవటం, మీరు ఇక్కడ కూర్చోవడం జరగదు. కానీ మరుక్షణం కావాలంటే ఏదైనా చేయొచ్చు. కానీ అంటే అర్థం ఏంటి? జరిగిపోయిన దాన్ని ఏ శక్తి మార్చలేదు, ఈ క్షణంలో ఉన్నదాన్ని ఇదే క్షణంలో ఏ శక్తి మార్చలేదు అని గుర్తించిన వాళ్ళు సకల దేవతలు కలిసిన 800 కోట్ల మంది జనాలు కలిగిన ఈ ఈ ఉన్నదాన్ని కానీ జరిగిపోయిన దాన్ని కానీ మార్చడం అసాధ్యం. కానీ మనం ఏది కోరుకుంటున్నామో దాన్ని ఏర్పరచడానికి ఏమైనా చేయాలంటే నెక్స్ట్ మూమెంట్లో మనకు అవకాశం ఉంది, కానీ ఈ క్షణంలో కూడా అవకాశం లేదు. కాబట్టి అయిందేదో అయింది, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలంటే తెలివి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, మార్గం తెలుస్తుంది. 100% ఇన్వాల్వ్ అయి చేస్తే మనం అనుకున్న దాన్ని సాధించవచ్చు. మరి అప్పుడు కూడా జరగకపోతే మళ్ళీ వాట్ నెక్స్ట్ అంటనే ఇంతటి ఇప్పుడు ఈ తెలివి లోపల నుంచి వస్తుంది కదండి, నిజంగా ఆలోచించే వాళ్ళకి ఉంది కదండి. అంటే ఇది మనందరిలో ఇంతటి తెలివి ఉందా, ఇంతటి శక్తి ఉందా, మనం ఇంత చక్కగా ఎవరికి వాళ్ళు ఆలోచించకుండా ఉన్నారు. కాబట్టి ఇలా చక్కగా ఆలోచించి ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు మనందరికీ అరే నీలో కూడా ఈ జ్ఞానం అందరూ కొంచెం మేలుకోరా నాయన. అందుకని వివేకానంద లెండి ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ అని చెప్పి లెండి మేలుకోండి అన్నాడు. అరే లేచిన తర్వాత మేలుకోవటం ఏంటంటే మనం ఈ తెలివిని వాడటం లేదు ఇప్పుడు దాకా. అనంతరం ఎందుకు వాడటం లేదు? ఇప్పుడు భగవద్గీతలో చెప్పారు, బహూనాం జన్మ నామాంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం ఇదం సర్వం సమహాత్మ సుదుర్లభ అన్నారు. అంటే అందరూ కూడా వాడు అంటే జ్ఞానవంతుడు అయితే తప్ప భగవంతుని తెలుసుకోలేరు. అటువంటి జ్ఞానవాన్ మాం జ్ఞానవంతుడు కూడా అనేక జన్మల తర్వాత పొందుతాడు అని చెప్పడం. అట్లాగా ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మీరు భగవద్గీతలో 700 శ్లోకాలు, మీకు 701 శ్లోకం వచ్చిన, అన్నీ అవసరం లేదు, అన్నీ అవసరం లేదు. అయినా మీరు చాలా చక్కగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ కొద్దిమంది ఇప్పుడు ఘంటసాల ఉన్నారు, ఘంటసాల కొన్ని శ్లోకాలు మాత్రమే ఆయన చెప్పారు అట్లా. అంటే ఇప్పుడు భగవద్గీతలో కేవలం శ్లోకాలు రాగయుక్తంగా పాడి తాత్పర్యం చెప్పినంత మాత్రాన ప్రజల్లో మార్పు వస్తుందా, జ్ఞానం వస్తుందా? అది అన్నీ ఏమండి, ఎవరన్నా కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. అర్థం చేసుకోవాలంటే ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ కలగాలంటే అంతకుముందు అతను బాగా సఫర్ అయి ఉంటే అతను ఆ సఫరింగ్ని ఎవరు ఇష్టపడరు కదా. సో ఇంత బాధ కలుగుతుంది, నేను భరించలేకపోతున్నాను, దీని నుంచి ఎట్లా బయటపడాలా అనేది ఆ సఫరింగ్ని గుర్తించిన వాడు మామూలుగా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళడు. అదే మానసికమైన దుఃఖం అయితే ఒక లిమిట్ దాటిన దాకా మామూలే అనుకుంటాడు. ఇక భరించలేక ఇక నేను బతకలేను, ఇట్లా సూసైడ్ చేసుకుంటే కానీ నా బాధ పోదు అనే లెవెల్ బాధ కలుగుతున్నప్పుడు అతని నివారణోపాయం కోసం వెతుకుతున్నాడు. శ్రద్ధ కలుగుద్ది తెలుసుకోవాలని. ఆ టైంలో ఈ జ్ఞానం శ్రద్ధ ఉన్నప్పుడు ఇది అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఇది ఈ మొత్తం సఫరింగ్స్ అన్నీ కూడా, దుఃఖాలన్నీ కూడా తనను తాను అర్థం చేసుకోకపోవటం వల్ల కలిగినట్టు. తనను తాను అర్థం చేసుకోకపోవటం వల్ల కలిగినాయి. ఎందుకు? తనను తాను అర్థం చేసుకుంటే భగవంతుడిని అర్థం చేసుకున్నట్టే, భగవంతుడిని అర్థం చేసుకుంటే తనను తాను అర్థం చేసుకున్నట్టే. ఎందుకంటే 7వ అధ్యాయంలో 18వ శ్లోకంలోనే చెప్పాడు, అనేక రకాలుగా నన్ను ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ జ్ఞానం ఉన్నవాడు నేను ఒకటే అన్నాడు. ఆ జ్ఞానం ఏంటనేది కూడా చూద్దాం ఇప్పుడు. ఆ జ్ఞానాగ్ని దగ్ధ సర్వ కర్మానామ అది అన్నారు. అసలు జ్ఞానం ఏంటనేది కూడా తెలియాలి కదా. తెలియటం అంటే ఎందుకు తెలియట్లేదంటే ఇది శంకరాచార్యులు స్వామీజీల గురించి, ఇది మనపోటి మామూలు వ్యక్తుల గురించి కూడా కాదు. స్వామీజీలు అంటే ఎంతో మనోనిగ్రహం కలిగి మనసుని జయించి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి నలుగురు ప్రజలకు, మామూలు వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని అందించి వాళ్ళు కూడా దుఃఖంలోంచి బయటపడేటట్టుగా నలుగురికి సహాయం చేయటమే స్వాములు అనే సన్యాసులు అనండి. సన్యాసి అనకూడదు, సన్యాసులు స్వాములు యొక్క బాధ్యత. కానీ అలాంటి స్వాముల గురించి, అలాంటి సన్యాసుల గురించి శంకరాచార్యుడు ఏమన్నారో ఒకసారి చూడండి. జటిలో ముండి లుంచిత కేశవ కాషాయాంబర బహుకృత ఏష పశ్యన్నపి చరణ పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. కొంతమంది స్వాములు మీరు అందరు చూస్తూనే ఉంటారు కదా, కొంతమంది ఇంత జుట్లు వేలాడించుకొని ఉంటారు, ఇటు గడ్డాలు కానీ ఇటు వెనక జుట్టులు కానీ. అది జటిలో. ముండి అంటే కొంతమంది స్వాములు గుండు చేసుకొని ఉంటారు. కొంతమంది లుంచిత కేశవ అంటే రకరకాల కటింగ్లు అండి. ఏదో కొన్ని ఇక్కడ కట్ చేస్తారు, ఇక్కడ రకరకాల కటింగ్. ఇవి కూడా చూస్తూనే ఉన్నాం మనం.
ఇది స్వాముల్లోనే. అయితే ఇన్ని ఉన్నాయి కదా. ఇక కాషాయాంబర బహుకృత వేష. ఇప్పుడు కాషాయ వస్త్రాల్లో కూడా మనం చూస్తున్నాము. ఒకటేమో మొద్దుగా ఉంటుంది, ఒకటేమో సిల్కీ లాగా ఉంటుంది, షైనింగ్ లాగా ఉంటుంది, ఒకటేమో షర్టు ప్యాంటే కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఉంటారు, ఒకళ్ళేమో రెండు వస్త్రాల పైన కింద కాషాయం వేసుకునే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళేమో కొంతమంది ఏకవస్త్రంతో ఉంటారు. అనేక రకాల ఈ కాషాయ రకరకాల ధారణలో కూడా ఒకే రకంగా లేదు. లేదు. సో ఇవన్నీ ఉండి బహుకృత వేషం భగవంతుడి గురించి, సత్యం గురించి నలుగురికి అందించి వాళ్ళకి మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ సత్యం గురించి వాళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. పశ్యన్నపి నా పశ్యతి మూఢః అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎదురుగా ఇది ఉందనుకోండి, నేను మీకు చూపిస్తున్నా కూడా మీరు చూడకుండా మీరు వేరే దృష్టితో ఉన్నారనుకోండి, దీన్ని చూడరు మీరు. ఇది భగవద్గీతే. ఇందాక మీరు కొంచెం దృష్టితో ఉన్నారు కాబట్టి ఇంత చిన్న భగవద్గీత అన్నారు. నార్మల్గా మీరు ఇంత భగవద్గీతని, ఇంతకన్నా పెద్ద భగవద్గీతలు చూసుంటారు. దీన్ని గమనించారు కాబట్టి ఇంత చిన్నదా అని అడిగారు, అంటే గమనించారు. సో అంటే ఏ భగవంతుడి గురించి, ఏ సత్యం గురించి వాళ్ళు ప్రజలకి అందించి వాళ్ళకి మేలు చేద్దాం అనుకుంటున్నారో ఆ సత్యమే ఆ భగవంతుడు వాళ్ళకే తెలియటం లేదు, తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? ఈ సత్యం అనేది భగవంతుడని, సత్యమే భగవంతుడు, ఆయనకి ఇంకొక పేరు పరమాత్మ, ఇంకొక పేరు పరంబ్రహ్మ. ఇదే పరబ్రహ్మ గురించి తెలుసుకోలేకపోతున్నారు. పరబ్రహ్మన్న, పరమాత్మ అన్న, భగవంతుడన్నా ఒకటేనండి. ఆత్మ వేరు, పరమాత్మ వేరు, బ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు. ఈ తేడా తెలియాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రకరకాల బాధ్యతలు గలవాళ్ళు. కొత్తది సృష్టించాలనే బాధ్యత ఉంది కాబట్టి సరస్వతి జ్ఞానం అందించడానికి తోడు సరస్వతి ఉంది. ఉన్నదాన్ని మెయింటైన్ చేసే బాధ్యత విష్ణుమూర్తికి ఉంది కాబట్టి, తనకి ధనం కావాలి కాబట్టి సరిపోయి ధనాన్ని అందించే శక్తిని ఆయన పొందుతున్నాడు ఈయన ద్వారా. అదే ఇక లయకారుడు అంటారు కదా మహేశ్వరుణ్ణి. మరి లయకారుడు అంటే ఏంటంటే, మరి పార్వతి శక్తి కావాలంటారు. శక్తి కావాలంటే ఫిజికల్ శక్తి కాదు. ఇప్పుడు చూడండి, మనం కొత్త అలవాటు చేసుకోవాలంటే, అంటే కొత్తది క్రియేట్ చేయాలంటే తేలిక, అలవాట్లు చేసుకోవాలంటే అది సృష్టికర్త తేలిక. ఉన్నదాన్ని కొంచెం మెయింటైన్ చేయడం కొద్ది కష్టం. దీనికన్నా మించి ఒక అలవాటు చేసుకున్న తర్వాత, ముఖ్యంగా చెడు అలవాటు చేసుకున్న తర్వాత దాన్ని తొలగించడం అనేది చాలా కష్టం. అందుకని దానికి బలం కావాలి, దృఢమైన నిశ్చయం కావాలి. అందుకని శక్తి స్వరూపంతో పార్వతి ఈ మహేశ్వరుడికి అంటే పనికిరాని ఆలోచనల్ని, వాసనల్ని, ఇష్టాన్ని, లైక్స్ అండ్ డిస్లైక్స్ని, ఇంప్రెషన్స్ని తొలగించడానికి కావాల్సిన శక్తిని మహేశ్వరుడు దుర్గాదేవి వల్ల పొందుతున్నాడు. సో ఇట్లా వీళ్ళందరికీ బాధ్యతలు ఉన్నాయి. కానీ ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి. గురు బ్రహ్మతో స్టార్ట్ అయిన శ్లోకంలో గురు సాక్షాత్ పరంబ్రహ్మ అన్నప్పుడు పరంబ్రహ్మకి ఏ బాధ్యత ఉంది? పరబ్రహ్మకి ఏ బాధ్యత లేదు, ఏ కుటుంబం లేదు, ఆయనకి ఏ ఆకారము లేదు, ఏ ప్రతిక లేదు. సృష్టి మొత్తం వ్యాపించి ఏకంగా ఉండి ఉన్నది పరబ్రహ్మ. సో మరి అంటే మీరు అంటే భగవద్గీత ఆధారంగా మొత్తం విశ్వాన్ని గురించి కానీ త్రిమూర్తుల గురించి అన్నీ చాలా చక్కగా చెప్తారు గురువుగారు. అయితే మీరు ఇంతకుముందు అన్నట్టుగా శంకరాచార్యులు వీళ్ళ యొక్క ఇటువంటి వేషధారణలు వేసి, జడలు పెంచుకొని, కాషాయ వస్త్రాలు వేసి ఈ విధంగా రకరకాలుగా అంటే కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకే సరిగా అర్థం కాక వీళ్ళకే సరిగా అర్థం కాక ఇప్పుడు భగవద్గీత మామూలుగా బైబిల్ అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళ క్రిస్టియన్స్ బైబిల్ తీసుకుపోయి ఇచ్చి అంటే మామూలుగా అందరికి అర్థమయ్యే భాషలో ఉంటుంది. మరి భగవద్గీతను అట్లా సరళమైన భాషల్లో అందరికీ ఎందుకు అందించలేకపోతున్నారు? అదే కాకుండా మీరు ఇంకొకటి కూడా గమనించే ఉంటారు కదా, టెంపుల్స్కి వెళ్తాము, హిందువులు ఎక్కువగా టెంపుల్స్కి మొదటి నుంచి వెళ్తా ఉన్నారు. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అటు వినాయకుడి దగ్గర కానీ, ఇంకో దేవి దగ్గర కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ మంత్రాలు చదివినా సంస్కృతంలో చదువుతారు. సంస్కృతంలో చదివితే మీరు భగవంతుడు ఈ పుస్తకాల ద్వారా, ఈ ఆచార్యుల ద్వారా కొంత జ్ఞానాన్ని మనకి ఇస్తున్నా, కానీ ఇది కరెక్టా కాదా అని ఆలోచించే వివేకాన్ని మన జీవితంలో మనం ఎలాంటి కష్ట నష్టాలను అనుభవించాం, అది ఎలాంటి సమయంలో దాన్ని నివారించుకున్నాం అనే అనుభవం కూడా మనకుంది. ఈ అనుభవం, ఈ వివేకాన్ని మాత్రం భగవంతుడు డైరెక్ట్గా మనకి ఇచ్చాడు. ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఏం చేసినా ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా అని మనం వివేకంతో ఆలోచించాలా, మన అనుభవంతో కూడా చూడాలి. అందుకని భగవద్గీత మొత్తం భగవాను వాచిలాగా ఉంటుంది. కృష్ణుడు చెప్పాడని ఎక్కడా లేదు భగవంతుడు. అంటే సృష్టి భగవంతుడు మరి పుస్తకం మీద కృష్ణుని ఫోటో ఉంటుంది. అంటే
ఇప్పుడు నార్మల్ జనాలకే ఏదో ఒకటి చూపించకపోతే వాళ్ళకి మనసు నిలబడదు కదా. అందుకని భగవాన్ ఉవాచ అంటే కృష్ణుడు ఉవాచనా లేకుంటే భగవాన్ సపరేట్గా ఉన్నారా? అంటే చూడండి, సృష్టి మొత్తం వ్యాపించిన భగవంతుడు, అందరిలో సమానంగా ఉన్న భగవంతుడు, అందరిలో మూలంలో ఉన్న భగవంతుడు, అన్ని మనుషులకి జీరో డిస్టెన్స్లో ఉన్న భగవంతుడు, జీరో డిస్టెన్స్లో ఉన్న భగవంతుడు, ఏ ఆకారం లేని భగవంతుడు, ఏ లక్షణాలు లేని భగవంతుడు, 24 గంటలు వివేకమైన బుద్ధికి ప్రత్యక్ష అనుభవంలోనే ఉన్నాను 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 అని అందరికీ జీరో డిస్టెన్స్లో తెలియబడుతున్న భగవంతుడు. కానీ బయట పంచేంద్రియాలకు తెలియబడడు. ఎందుకంటే ఆ భగవంతుడికి ఆకారం లేదు, ఏ లక్షణాలు కూడా లేవు, నిరాకారం, ఏ లక్షణాలు లేవు, ఏ ఆకారం లేదు, సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు. అయితే వివేకవంతమైన బుద్ధి మాత్రమే నేనేంటి నేనేంటి ఇది నేను ఇట్లా చూసుకుంటే నువ్వు ఎవరంటే నేను మగ, నేను ఈ కులం, నేను ఈ మతం అని ఇట్లా చెప్తాం. కానీ నేను మగాని ఎలా చెప్తున్నాము? ఈ శరీరాన్ని చూసి బాగా గుర్తుపెట్టుకొని ఉన్నాం కాబట్టి. కానీ చిన్నప్పుడు 1.5 సంవత్సరాల వయసు అప్పుడు పిల్లలందరూ ఆడుకుంటుంటే మగ పిల్లలు ఆడపిల్లలందరూ ఇటు రండి, మగ పిల్లలందరూ ఇటు వెళ్ళంటే అప్పుడు వాళ్ళకి తెలియదు. అంటే నేను మగ, నేను వాడో తెలియదు. వాళ్ళకి పెట్టిన పేరుతో పిలుద్దాం, ఏ శరత్ ఇటురా అంటే ఆ శరత్ అని వాడు వెనక్కి తిరుగుతాడు. అది తెలుసు. కానీ నేను మగ, నేను ఆడనేది అప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఎవరికి కూడా చెప్పలేదు కాబట్టి తెలియదు. సో వాళ్ళకి లోపల శరీరం, మగ శరీరం ఆడ శరీరం ఉన్నాయి కానీ తెలియదు. సో అప్పుడు తెలియదు. మరి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా 24 గంటల్లో నేను చూస్తున్నాను, తింటున్నాను, మాట్లాడుతున్నాను, కూర్చున్నాను, నడుస్తున్నాను అన్నప్పుడు ప్రతిసారి ఉన్నాను అనే స్పృహ ఉంది కదా. ఏం చేయకుండా ఉన్నాను, ఊరికే ఉన్నాను అని 24 గంటలు ఉన్నాను అనే మూలం లేకుండా ఏ ఆలోచన లేదు. ఇది ఉన్నాననేది ఎప్పుడు మారటల్లా. కానీ తింటున్నప్పుడు తింటూ ఉన్నాను అని ఉంది. కానీ మగ నేను తింటున్నాను అని, మగ నేను నడుస్తున్నానని 24 గంటల్లో కొద్దిసేపు మాత్రమే ఆ స్పృహ ఉంటుంది, సమయం వచ్చినప్పుడు మాత్రమే. అంటే ఈ శరీరము కూడా మగ నేను ఆడ నేను అనేది మనసులో 24 గంటలు ఉంటల్లా. నేను మాత్రం ఎప్పుడూ ఉంటుంది, మార్పు లేకుండా ఉంటుంది. మధ్యలో పోయే ఈ ఆలోచన ఎప్పుడైతే దాని గురించి వచ్చిందో. మీరు ఈ పుస్తకంలో కూడా నేను వేరు నాది వేరు అని చెప్పారు. నాది అనేది మారేది, నా మనసు మారుతుంది, నా బుద్ధి మారుతుంది, నా డ్రెస్సులు మారుతున్నాయి, నా ఎత్తు మారుతుంది, నా లాభం మారుతుంది, నేను మారదు. మరి చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉంటే అప్పటి నుంచి ఇప్పుడు అన్నీ మారిపోయినాయి కదా, ఇందాక మనం అనుకున్నట్టు. కానీ అంత అయితే ఆ చిన్నప్పుడు ఫోటో చూపిస్తే ఆ నేను వేరు ఈ నేను వేరు అనరు కదా. ఇది వివేకంతో చూసేస్తే తెలుస్తుంది కానీ కళ్ళతో తెలియదుగా. కళ్ళతో తెలియనప్పుడు పంచేంద్రియాలతో ఇరుక్కుపోయిన మనసు కూడా తెలియదుగా, మనసు కూడా ఆలోచించి కనిపెట్టలేదు కదా. కానీ వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు నేనే కదా, మారింది నాది కానీ నేను కాదు కదా అని వివేకమైన బుద్ధి మాత్రమే సూక్ష్మంగా ఆలోచించి ఈ తేడాన్ని, నాది మారేది, నేను మారేవాడిని కాదు, నాది అనేదానికి పరిమితి ఉంది, నేను అనేదానికి పరిమితి లేదు అనేది వివేకమైన బుద్ధి మాత్రమే ఆలోచించి తెలుసుకోగలదు. సో మార్పు లేని నేనుకి నాకు నాశనం లేదు, తక్కువ అనేది లేదు. సో నేను తక్కువ అనేది జరగదు. కాబట్టి ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో సహించలేని పరమ అసత్యం, భరించలేని పరమ అసత్యం ఏంటంటే, ఏ ఒక్క మనసు కూడా భరించలేని అసత్యం ఏంటంటే నేను తక్కువ అనే భావన. అలానే మార్పు లేని నేను అనేది ఏదైనా సరే, మార్పు లేనిది ఎప్పుడన్నా నాశనం కూడా కాదు కదా, అంటే మరణం కూడా లేదు కదా దానికి. సో నేనేమైపోతాను అన్నప్పుడు భయం వేస్తుంది. ఎందుకు? అది కాకపోతే నేను బతకలేను, ఇది కాకపోతే బతకలేను. ఇక్కడ గురువుగారు ఒక మాట, మరణము అన్నప్పుడు ఈ భగవద్గీతను, మరణం గురించి ప్రస్తావన వచ్చింది కదా అడుగుతున్నా. భగవద్గీత అంటే మరణించినప్పుడు మామూలు శ్లోకాలు పెడుతూ ఉంటారు అక్కడ, అప్పుడు మాత్రం భగవద్గీత వినిపిస్తుంటారు. అసలు భగవద్గీత చనిపోయినప్పుడే వినిపించాలా? ఇది ఏమిటో నాకు కూడా అర్థం. ఇప్పుడు ఒక మాట, అసలు ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే, శంకరాచార్యుడు స్వాములు వాళ్ళు కూడా సత్యాన్ని గురించి, భగవంతుడి గురించి కూడా చెబుతూ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఎందుకన్నారంటే, ఇది కళ్ళకు తెలిసేది కాదు, పంచేంద్రియాలకు తెలిసేది కాదు నేనేనది.
మనసు పంచేంద్రియాల్లో ఇరుక్కుపోయిన మనసుకు తెలిసేది కాదు నేను అనేది. ఓహో. కానీ ఆ మనసును కూడా నిర్దేశించి గతాన్ని అనుభవాన్ని కూడా బేరీ చేసుకొని అంతకుముందు ఇటు నడిస్తే నువ్వు పడ్డావురా తగిలి ఇప్పుడు పక్కకి వెళ్ళు అని గతానుభవాన్ని గుర్తు చేసుకొని బుద్ధి ఈ మనసుకి చెప్పుద్ది అప్పుడు ఇది అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళు అని. అంటే గతాన్ని భవిష్యత్తును కూడా ఎస్టిమేట్ చేయగలిగింది, దాని ప్రకారం మనసుకు సూచన ఇవ్వగలిగింది బుద్ధి. సో ఈ బుద్ధికి వివేకమైన ఈ బుద్ధి సూక్ష్మంగా ఉన్న ఆలోచించే బుద్ధికి మాత్రమే నేను 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 అనేది ఎప్పుడు మార్పు లేదని తెలుస్తుంది. ఈ మాత్రమైన సూక్ష్మమైన బుద్ధి లేకపోవటం వల్ల ఈ స్వాములు అనే వాళ్ళందరూ కూడా వాళ్ళు సత్యం గురించే మాట్లాడుతూ సత్యం తెలుసుకోలేకపోతున్నారు, భగవంతుడి గురించి మాట్లాడుతూ భగవంతుని గురించి తెలుసుకోలేకపోతున్నారు, నేనెవరో అని తెలుసుకోలేకపోతున్నారు, భగవంతుడు ఎవరో అని అదేమంటే ఆత్మ పరమాత్మ మాట మాట్లాడుతారు, నేనే భగవంతుడు అని చెప్తారు, ఆత్మ పరమాత్మ అని మాట్లాడుతారు. ఆత్మ పరమాత్మ అనే మాటలు మనం నార్మల్గా వాడం కదా ఇంట్లో. ఇప్పుడు ప్రవచనాల్లో మాటల్లో ఉంటాయి కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు తలుపు కొడితే 24 గంటలు ఆత్మ పరమాత్మ అనే మాటలు మాట్లాడే స్వాములు కూడా వాళ్ళ ఇంట్లో తలుపు కొట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరని అడిగితే ఆత్మని అని ఎవరన్నా అంటున్నారా? సో నేను అంటున్నారు. నేనైతే మార్పు లేకుండా 10 సంవత్సరాల క్రితం కూడా తలుపు కొట్టినప్పుడు ఏమన్నావు? నేనే అన్నా. ఇప్పుడు కూడా అదే. సో ఇంత సున్నితమైన దాన్ని గ్రహించలేక ఇది చూడండి, నాది అనే అన్నిటికీ పరిమితులు ఉన్నాయి, నేను అనే దానికి పరిమితి లేదు. నాది అనే అన్నీ మారుతున్నాయి, నేను అనేది మారట్లేదు. సో మీ మారే శరీరం, మనసు, బుద్ధి, ఇంద్రియాలన్నిటికీ ఆధారంగా ఉన్న నేను అనేది మార్పు లేకుండా ఉంది, పరిమితి లేకుండా ఉంది. ఇక్కడ కూడా నేను అనేది మార్పు లేకుండా పరిమితి లేకుండా ఉంది. మరి అలాంటప్పుడు ఈ నేను అనేది ఎక్కడుంది, దాని సైజ్ ఎంత అంటే దానికి పరిమితే తెలియటం లేదు. పరిమితి లేదు కాబట్టి అన్బౌండెడ్ అంటే దానికి బౌండరీసే లేవు, అంటే అనంతం. అంటే ఈ భగవద్గీత అక్కడున్న నేను అనంతం అయితే, ఇక్కడున్న నేను అనంతం అయితే, 2 నేనులు ఉన్నాయి, ఒక నేను ఉందంటే అందరిలో ఉన్నది ఒకటే నేను, మార్పు లేని సత్యం. ఇదే ఈ సత్యాన్ని గుర్తించలేదు. ఈ సత్యాన్ని భగవద్గీత బోధిస్తుంది. కానీ ఈ నేను అనేది మార్పు చెందదు అని గుర్తించిన బుద్ధి గలవాడు నేను ఒకటే అని చెప్తుంది స్పష్టంగా. అంటే ఇంకొక శ్లోకంలో క్లియర్గా చెప్తాడు, ఏది ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అరే పిచ్చివాడా, ఈ శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవరా, ఇంద్రియాలు కళ్ళు చెవులు లేకపోతే శరీరం ఉన్నా లేకపోయినా ఒకటే. మరి ఈ ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, ఎందుకంటే ఈ మనసు వేరే చోట ఉన్నప్పుడు కళ్ళు ఎదురుగా ఉన్నదాన్ని కూడా చూడలేవు, చెవులు ఎదుటి వాళ్ళు ఎంత గట్టిగా వాగుతున్నా కూడా వినలేవు. సో కాబట్టి నీ మనసు ఉంటేనే ఈ ఇంద్రియాల్లో సమాచారం లోపలికి వెళ్ళేది. సో ఇంద్రియాల కన్నా గొప్పది మనసు. సరే మరి మనసు ఇది చేద్దామా అది చేద్దామా 2 పనులు ఎమర్జెన్సీ అయినప్పుడు బుద్ధి వస్తుంది అక్కడికి. ఇందులో ఏది ముఖ్యం తెలుసుకొని అప్పుడు మనసును నిర్దేశించదు, ఇది తర్వాత చేయొచ్చు, ఇది ముందు చేయొచ్చు, ఇది తర్వాత చేయొచ్చు అంటే మనసును కంట్రోల్ చేసి ఎటుపక్కకు మనసు వెళ్ళాలి, చూసే విషయం మీదకి వెళ్ళాలా, వినే విషయం మీదకి వెళ్ళాలా అని నిర్ణయించే బుద్ధి ఈ మారే మనసు కన్నా కూడా గొప్పది. సరే ఈ బుద్ధి ఉన్న గొప్పదా అంటే బుద్ధి లేక పనిచేస్తున్నాను, నాకు బుద్ధి వచ్చిందని ప్రతి వాళ్ళ అనుభవంలోనే ఉంది. సో బుద్ధి కర్మానుసారం యో బుద్ధే పరతస్తు సహా అంటాడు. ఈ బుద్ధి కూడా బుద్ధి కన్నా కూడా గొప్పది అతను అన్నాడు. అంటే నాకు బుద్ధి లేక పనిచేసాను, ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఏమన్నావు? నాకు బుద్ధి లేక అంటే తెలివి ఉన్న బుద్ధి లేక, బుద్ధి ఉంది, తెలివి లేని బుద్ధి ఉంది, ఇప్పుడు బుద్ధి వచ్చింది. అంటే నా బుద్ధి మారుతుందని చెప్పడానికి నేను అనే ఒక ఆధారం ఉంది. అక్కడ శ్లోకంలో అతను అన్నాడు. మరి ఏముందండి? శరీరం నుంచి, మన ఇంద్రియాల నుంచి, మనసు నుంచి, బుద్ధి నుంచి, అక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాడు కానీ బయటకు వెళ్తల్లా. ఈ లోపలే కదా నేను 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 అని తెలుస్తుంది. సో ఈ లోపల ఉన్న నేనే ఈ మారే అన్నిటికన్నా శ్రేష్ఠుడు. ఈ నేను అనేది అందరిలో సమానంగా ఆధారంగా ఉన్నది. అహం, ఇది అహం అంటే నేనండి. సహ అంటే అతను, అతనంటే నేనే. అహం సర్వభూతాశయ స్థిత అంటే అందరికీ ఆధారంగా సమంగా, అందరిలో సమంగా, అందరిలో మూలంలో ప్రతి పుట్టినప్పుడు మధ్యలోను చివరిలోను, ప్రతి ఆలోచన మొదట్లోను మధ్యలోను చివరిలోను నేను 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 అనేది అందరిలో ఉంది, 0 డిస్టెన్స్లో ఉంది. కనుక్కోకుండా బయట వెతికితే, ఏది సత్యమని భగవంతుడని బయట వెతికితే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా దొరకదు. ఇప్పుడు సత్య శోధన శక్తి సాధన అని ఇది వ్యక్తిత్వ వికాస పునాది ఈ పుస్తకం అని రాశారు దీంట్లో. ఇందులో స్ట్రగుల్లో ఇక్కడ ఏంటి, ఏ లైఫ్ ఆఫ్ క్రియేటివ్ కాంట్రిబ్యూషన్ వర్సెస్
స్ట్రగల్ ఫర్ సర్వైవల్ అని మీరు పెట్టారు. ఏమండి ఈ శరీరమే నేను అనుకున్నవాడు ఉమ్, ఈ శరీరమే నేను అనుకున్నవాడు ఉమ్, శరీరం పోతే నేను పోతానని పోవటం మరణం ఏ మనసుకి ఇష్టం లేదు కదా. అవును. మరణం ఏ మనసుకి ఇష్టం లేదు కాబట్టి శరీరం పోతే నేను పోతానని భయపడుతున్నాడు. ఈ శరీరం పోకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నం చేస్తున్నాడు. ఉమ్, అవునా? అవును. బతకటానికి అవును. శరీరాన్ని బతికించటానికి. ఎందుకంటే శరీరం పోతే నేను పోతాను కదా. అవును. శరీరం నేను ఒకటే కదా. సో శరీరాన్ని బతికించే ప్రయత్నంలో ఏ ప్రయత్నం చేస్తే శరీరం అనేది నిలబడు చెప్పండి. 800 కోట్ల మంది సహాయం చేసినా ఉమ్, ఇది నిలబడు. సకల దేవతలు సహాయం చేసినా ఈ శరీరం గ్యారంటీగా ఏదో ఒక రోజు పోయేదే. అవును. మహాత్ములు మహాత్ములందరూ కూడా శరీరం ధరించిన వాళ్ళందరూ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళే. అవునా? అలాంటప్పుడు ఏమి అనుభవిస్తాడు? తను ఎంత ప్రయత్నం చేసినా అది చస్తుంది కాబట్టి అది చస్తుందనే అది చస్తే నేను చస్తున్నాను అనుకుంటున్నాడు. నాది చస్తే నేను చస్తున్నాను అనుకుంటున్నాడు అని లేని మరణాన్ని మానసికంగా భయం పేరుతో అనుభవిస్తున్నాడు. అంటే నేను అనేది దానికి మరణం లేదంట. లేనందని మరణం లేదు. శరీరానికి ఉంది. నిజంగా శరీరమే మనం అదే అనుకుంటే భగవద్గీత కూడా అదే చెప్పింది కదా. శరీరమే నిజం అనుకుంటే శరీరం 24 గంటలు మరణిస్తూనే ఉంది. ఎవరన్నా డాక్టర్స్ని అడగండి. అంటే ప్రతి కణాలు క్షణం ఎన్నో కణాలు చచ్చిపోతూనే ఉన్నాయి. నశించిపోతూ ఉంటాయి. అంటే మనం గుర్తిస్తున్నాము వీఆర్ నాట్ బాదర్డ్. నేను ముఖ్యం. ఎవరైనా 2 ఎంటుకలు రాలిపోతే బాధపడి 4 ఎంటుకలు పోతాయని భయపడేవాళ్ళు పొరపాటున 2 కాళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయ్యి అందరూ చచ్చిపోతాడు ఇతను అనుకుంటుంటే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్టన్నా నన్ను కాపాడండి, నేను చచ్చిపోవడం ఇష్టం లేదంటే నీ కాళ్ళు తీస్తే కానీ నా బతకవయ్యా అంటే నా కాళ్ళు ముఖ్యం అంటాడా, నేను ముఖ్యం అంటాడా? అలానే కన్ను డ్యామేజ్ అయితే కన్ను తీస్తే కానీ నువ్వు బతకమంటే నా కన్ను ముఖ్యం అంటాడా, నేను కన్ను తీసేనా నన్ను కాపాడాను అంటాడు. అంటే నా చెయ్యి అయినా నా కోసమే, నా కాలు అయినా నా కోసమే, నా డ్రెస్సులు అయినా నా కోసమే, నా కారు అయినా నా కోసమే, నా వాళ్ళైనా నా కోసమే. సో నా చెయ్యి కోసం నేను కాదు. మరి నేను అతి ముఖ్యమో అది మారేది కాదు, నాశనం అయ్యేది కాదు అని తెలిసినప్పుడు బతకడం కోసం ప్రయత్నం చేయటం ఏంటి? నేను అనేది మార్పు లేదు, అది ఎప్పుడు నిండుగానే ఉంటుంది, తప్పదు అన్నప్పుడు తృప్తిని అనుభవిస్తాడు. నేను అనేది సత్యమని తెలిసినప్పుడు దానికి మరణం లేనప్పుడు తెలిసినప్పుడు దానికి మరణం తృప్తిని అనుభవిస్తాడు. తృప్తితో ఉండటం వల్ల ప్రేమను కలిగి ఉంటాడు. ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలని ఆలోచిస్తాడు తప్ప ఎందుకు ఈ బుద్ధికి తెలుసు ఈ శరీరం టెంపరీ. ఈ శరీరం టెంపరీ కాబట్టి ఈ శరీరం ఉన్న 4 రోజులు నేను నలుగురికి ఎట్లా ఉపయోగపడాలి అది భగవద్గీత, అది సహజం, సారాంశం. నేను సత్యమని గుర్తించిన వాడు తృప్తితో ఉంటాడు. తృప్తిగా ఉండటమే ధర్మం. నేను సత్యమని గుర్తించటం జ్ఞానం అయితే నేను ఆ గుర్తించిన సత్యాన్ని మనసులో నిలబెట్టుకోవడం ద్వారా నిండుదనాన్ని అనుభవించటమే, తృప్తిని అనుభవించటమే ధర్మం. తృప్తిగా ఉండటమే ధర్మం. తృప్తితో ఏం చేసినా ధర్మమే. తృప్తి కోసం బతకడం కోసం చేసే ప్రతి ఆలోచన అధర్మమే, ప్రతి పని కూడా అధర్మమే. పైపెచ్చు ఇది తృప్తి కోసం బతకడం కోసం చేసే ప్రతి ఆలోచనలో బాధని భయాన్ని అనుభవిస్తావు. తృప్తితో చేసేటప్పుడు నలుగురు ఇంకా 5 నిమిషాల్లో శరీరం పోతున్నా ఈ లోపల ఏం నలుగురికి ఉపయోగపడాలని ఆలోచిస్తాడు తప్ప నేనేమవుతాను, నేను నాశనం అవుతాను పొరపాటున అతను మరణాన్ని అనుభవించడు. ఈ పుస్తకం సైకిల్ ఉంది, ఇంకా కాసేపు ఎవరిని తీసుకెళ్తారంటే ఈ లోపల కాసేపు తొప్పుకోవడం వాడుకోవడం చేస్తాం. అవునా? అంతేగాని ఇట్ ఈస్ లైక్ దట్. సో నాకు దాంతో అవసరం లేనప్పుడు నేను ఐఎమ్ ఎటర్నల్ వితౌట్ దట్. ఐఎమ్ వితౌట్, నాకు ఏ సమస్యలు లేవు. ఏదన్నా సమస్యలు ఉంటే ఇన్ని రోజులు అజ్ఞానంతో నాది నా శరీరమే నేను అనుకొని నాది పోతే నేను పోతానని లేని మరణాన్ని, నాది తక్కువైతే నేను తక్కువని లేని వెలితిని సృష్టించిన మనసే అన్ని బాధలకి భయాలకి కారణం. సో ఆ మనసును ఎలా కంట్రోల్ పెట్టుకోవాలా, జ్ఞానాన్ని ఎలా పొందాలా అనేది భగవద్గీత ద్వారా నేను సత్యమని గుర్తించటమే ది మెయిన్ సొల్యూషన్ అండి. నేను సత్యం అంటే ఏంటి? నేను మార్పు లేనిది. నేను మార్పు లేనిదంటే ఏంటి? నేను అనేది నాశనం కానిది. నాశనం కానిదాన్ని ఏమంటారండి? క్షరము కానిది అంటారు. క్షరము కానిదాన్ని ఏమంటారు? అక్షరము అంటారు. సో నేను అనేది ఒక్కటే ఈ సృష్టి మొత్తంలో అక్షరం అండి. సత్యమైనా అదే, మార్పు లేనిదన్నా అదే, నాశనం కానిదన్నా అదే, అక్షరం అన్నా అదే. నేను అక్షరము, నేను సత్యము అనే భావాన్ని మారే మనసులో, మారే బుద్ధిలో ఎంతగా గుర్తు చేసుకుంటుంటే అంతగా నేనేమైపోతాననే ఆలోచనలు తగ్గిపోతాయి, భయాలు తగ్గిపోతాయి, నేను తక్కువనే ఆలోచనలు తగ్గిపోతాయి, బాధలు తగ్గిపోతాయి. అప్పుడు తృప్తితో నిండుదనంతో ఉండటం వల్ల సహజమైన హీరోలాగా జీవిస్తాడండి. ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ పుస్తకంలో పొందుపరిచారు. అవును. తర్వాత ఇక్కడ ఒక ఛాలెంజ్ కూడా వేశారు, 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అవును. అంటే
ఫలాని వ్యక్తి కన్నా నేను తక్కువ అని ఎవరన్నా నిరూపిస్తే ఇన్ఫీరియారిటీతో బాధపడుతున్నారు కదా అవును, చాలా. చాలా మంది అదే ఎక్కువ బాధపడతారు. అతనికి మార్కులు ఎక్కువ వచ్చింది, నా మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి నేను తక్కువ. సో ఎవరితో పోల్చుకున్నా సరే నేను తక్కువ అని నిరూపించిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తానని చెప్పాను. ఎవరైనా నిన్ను అవమానించారు అని ప్రూవ్ చేసినా కూడా 10 లక్షలు ఇస్తానని చెప్పాను. నిజంగా చెప్పండి, ఎవరన్నా కాసేపు మనతో మాట్లాడకపోతేనే అవమానంగా ఫీల్ అయ్యి తక్కువగా ఫీల్ అవుతాం. కానీ నిజంగా నేనని తగ్గిందా? ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది చీ అన్నా, ఆఖరి కొంతమంది కోపం వచ్చి 2 చేతులు 2 కాళ్ళు కట్ చేసినా తీసుకెళ్ళినా నేను అనే దానిలో మాత్రం మార్పు జరగదు, తక్కువ అనేది జరగదు. కాబట్టి నేను తక్కువ అనేది జరగదు. అది ఆ సత్యాన్ని మీరు ఈ పుస్తకం ద్వారా అట్లా నిరూపించడమే కాకుండా ఇప్పుడు ఛాలెంజ్ చేసి మీకు బుద్ధి లేదా అని మిమ్మల్ని అనొచ్చు. అంతే ఎందుకంటున్నాడు ఈయనంటే ఆశ్చర్యం కలుగుద్ది, ఆలోచన కలుగుద్ది. అరే నన్ను ఇంత అవమానంగా మాట్లాడుతున్నాడు, నన్ను ఎక్కువ తక్కువ చేస్తున్నాడు, ఏదో ఆయన ఏదో కొంచెం నేను ఆయన ఏదో కొంచెం జ్ఞానం వచ్చింది, నేను ఆయనకి జ్ఞానాన్ని నలుగురికి అందించాలి, నేను గుర్తు నన్ను అవమానంగా చేస్తున్నాడు అని ఫీల్ అయితే నేను తక్కువ అనే భావన మీలో ఏర్పడుతుంది. ఇది మీ అజ్ఞానంతో మీ మనసు ఏర్పరిచిందే కానీ నిజంగా నేనని తగ్గిందా? తగ్గలేదు. సో ఆ తగ్గిన బాధ కలిగి ఆ బాధ నేను కలిగించానని, నేను అవమానించానని అనుకొని నా మీద ద్వేషం ఎంచుకొని మాటికి విషయాన్ని మీ మనసులో అనుభవిస్తున్నారు. అది అంటే మన భగవద్గీత చెప్పినటువంటి సారాంశం అంతా మీరు చెప్పేశారు ఈ మాటలు మొత్తం ఇంతలోనండి. ఒక్క మాట చెప్పాలంటే కామన్ సెన్స్ ఉంటే చాలండి. ఎందుకంటే ప్రతి వాళ్ళలో భగవంతుడు సమానంగా ఉన్నాడండి. భగవంతుడు ముక్కలుగా లేడు, ఏకంగా ఉన్నాడు, అంతటా తెలియబడుతున్నాడు. మనకెక్కడ తెలియబడుతున్నారంటే ఈ వివేకమైన బుద్ధికి 0 డిస్టెన్స్లో తెలియబడుతున్నాడు. ఇప్పుడు ఒక మంచినీటి సరస్సులో చిన్న పడవల్లో 4 వెళ్ళారనుకోండి, వాళ్ళకి మంచినీళ్ళు కావాలంటే ఆ పడవతను ఈ పడవ రావాల్సిన పని లేదు, ఈ పడవతను ఆ పడవ దగ్గర ఎక్కడ కావాలంటే అక్కడ ముంచుకొని తాగొచ్చు కదా. అంతకుముందు ఒక పడవతను అన్న అంటే ఒడుగు పని నాకు దాహం అవుతుంది అన్న అంటే ఎందుకు, అతను నార్మల్గా ఊరి నుంచి వచ్చినప్పుడు అక్కడ మెట్లు ఉంటాయి, మెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు పట్టుకొని తాగేవాడట. ఇప్పుడు వీళ్ళు సరస్సు మధ్యలోకి వచ్చారు కదా, ఆ మెట్ల దగ్గరికి వెళ్ళాలి కదా, అంతకుముందు పాత అలవాటు ప్రకారం అంతే. అది ఎంత అజ్ఞానమో. భగవంతుడి కోసం నేను అక్కడికి వెళ్తే భగవంతుడు దొరుకుతాడు, అక్కడికి వెళ్ళి భగవంతుడు దొరుకుతాడంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా భగవంతుడు దొరకడు. బికాజ్ ఈజ్ ఎవ్రీవేర్. ఉన్నదాన్ని ఉన్న చోట గుర్తించకపోతే ఇంకా వేరే చోట ఎక్కడ గుర్తిస్తాం మనం? ఇది ఇంత అండి. మీరు పరిశోధన చేశారు, భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం అంతా సత్య శోధన శక్తి సాధనగా మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి 700 శ్లోకాలను మీరు అంటే కంటట మీకు వచ్చు, అంత మెమరీ పవర్ అంటే ఒకటేంటంటే ఎలా వచ్చింది? ఇందులో మంచి జ్ఞానవంతమైన మంచి కార్యక్రమం అనే ఉద్దేశంతో నేను సమయం ఉంది కాబట్టి, ఇంతకన్నా గొప్ప పనులు లేవు కాబట్టి నాకు ముఖ్యంగా అది అన్ని శ్లోకాలు నేను నేర్చుకోవడం జరిగింది. కానీ నిజంగా భగవంతుడు తన గురించి తాను చెప్పిన ఒక 10 శ్లోకాలు చదివినా కూడా ఎసెన్స్ అర్థమైపోయినట్టేనండి. ఇంకొంచెం టైం ఉంటే ఒక 50 శ్లోకాల దాకా ఇది ముఖ్యంగా భగవంతుడు తన గురించి తాను ఏం చెప్పాడంటే నేను అనే దాని గురించి ఏం చెప్పాడు. భగవంతుడి గురించి రెండు ఒకటే, నేను భగవంతుడు ఒకటే, సత్యం ఒకటే. అప్పుడు కొన్ని ఆ ముఖ్యమైన శ్లోకాలు తెలుసుకుంటే అప్పుడు నేను సత్యం అన్నప్పుడు తృప్తి కోసం మనం ఇదుంటే తృప్తి, ఇదుంటే బతుకుతానని మనం కల్పించుకున్న అర్థాలన్నీ ఆలోచనలన్నీ అర్థం లేనియే కదా. ఆలోచనలు ఇంకా కొంతమంది ఏమంటారంటే చతుర్వర్ణం మయం సృష్టి లాంటి శ్లోకాలన్నీ చేర్చారు అందులోకి. అంటే వాస్తవంగా భగవద్గీత ఉండే శ్లోకాలు ఒరిజినల్ శ్లోకాలు వేరు, ఈ కుల వ్యవస్థ గురించి అందులో చెప్పారనే విమర్శ కూడా ఉంది. అందులో ఏంటంటే తప్పుడు అర్థం చేసుకోవటం వల్ల భగవంతుడు ఎప్పుడు అంటే అత్యున్నతమైన వ్యక్తులు ఎవరు చిన్న విషయాలు తప్పుడు విషయాలు రాయరు కదా. ఇది వర్ణ వివక్షను చూపిస్తున్నారు అనే ఉద్దేశంతో ఇది చేర్చారేమో అనే భావంతో వచ్చింది. కానీ అక్కడ తప్పేం లేదండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అని చెప్పి తస్య కర్తారమితి మా విద్య అకర్తారం అవ్యయం అంటే నేనే ఏర్పాటు చేశాను 4 వర్ణాలు, కానీ నేను చేసిన వాడిని కాదు అన్నాడు. అది ఎట్లా తయారు చేసి 4 రకాలు విడగొట్టాను, గుణాలను బట్టి కర్మను బట్టి. ఇప్పుడు మీ స్వభావాన్ని అది కాక మీ స్వభావాన్ని బట్టి మీరు పని ఎన్నుకుంటే అందులో మీకు ఆదాయం ఎక్కువ రాకపోయినా జీవితం అంతా చాలా ఆనందంగా గడిచిపోతుంది అని
3వ అధ్యాయంలోనే కర్మయోగంలో శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ సునిశ్చితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని నీకు నీ స్వభావాన్ని ప్రకారాన్ని పన్నెన్నుకుంటే నీ జీవితం అంత తేలిగ్గా ఉంటుంది బాబు. ఎందుకంటే భౌతిక అవసరాలకి పరిమితి లేదు. నువ్వు మానసికంగా ఆనందాన్ని పొందాలంటే నీకు ఇష్టమైన పనిలో నువ్వు ఉండాలి అని అలా సజెషన్ చేసి, అంటే నీ స్వభావాన్ని బట్టి పని ఎన్నుకో. నువ్వు నీ స్వభావాన్ని బట్టి నువ్వు చేసే పనిని బట్టి మనుషుల్ని 4 రకాలుగా కేటగిరీగా విడజించారు అన్నాడు. కానీ నేను చేసిన వాడిని కాదన్నాడు. అంటే ఏంటంటే ఉదాహరణ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, మాకు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ చిన్నది ఉంది. అంటే ఇప్పుడు నేను అదే అడగాలనుకున్నాను. ఇది ఇప్పుడు నేను దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నుంచి 30 years నుంచి అంటే పట్టించుకోవట్లేదు. మీ స్వభావానికి అంటే మీరు బేసికల్గా ఇంజనీర్ అయినా అదేదో చేసాం అయిపోయింది అంటే తృప్తి లేకుండా మరి ఇందులోకి వచ్చారు. అయితే ఇప్పుడు మా కంపెనీలో ఉన్నప్పుడు మాకు R&D అని ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేవాళ్ళు కొంతమంది కావాలి, ప్రొడక్షన్ టెస్టింగ్ చేసేవాళ్ళు కొంతమంది కావాలి, కొంతమంది అసెంబ్లీ చేసేవాళ్ళు, టెస్టింగ్ చేసేవాళ్ళు వేరు, అసెంబ్లీ చేసేవాళ్ళు వేరు, R&D చేసేవాళ్ళు వేరు, తర్వాత రొటీన్ పనులు చేసేవాళ్ళు, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు వేరు. ఒక్కొక్కళ్ళకి R&D వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలివితేటలు ఉండాలి. ఇప్పుడు నేను R&Dకే 2 కావాలనుకున్నాను అనుకోండి, యూనివర్సిటీకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే 50 మంది వచ్చి అందరిని ఇంటర్వ్యూ చేయాలంటే కష్టం. అందుకని కొంచెం మెరిట్ ఉన్న వాళ్ళు ఉంటే బెటర్ కదంటే నాకు డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళనే పంపిస్తుంది అది కావాలి అని రాస్తాయి ఇక్కడ. ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఇన్ని మార్కుల కన్నా తక్కువ వస్తే 3rd క్లాస్ అని, అక్కడ నుంచి 50% వరకు వస్తే 2nd క్లాస్ అని, 60% వస్తే 1st క్లాస్ అని, 60% దాటితే 1st క్లాస్ అని, 70% దాటితే డిస్టింక్షన్ అని 4 రకాలుగా విడగొట్టారు. సో వాళ్ళ మార్కులను బట్టి విడగొట్టారు. కానీ వాళ్ళని ఇండివిజువల్గా యూనివర్సిటీ 4కి 4 క్లాసులు వచ్చినాయి అంటే ఈ క్లాసులు ఎట్లా మనం ఎన్ని మార్కులు తెచ్చుకుంటే దాన్ని బట్టి మన 1st క్లాసా 2nd క్లాసా డిసైడ్. అది నా మీద ఆధారపడింది ఏ క్లాసు. కానీ యూనివర్సిటీ వాళ్ళు ఫిక్స్డ్ ఫార్ములా పెట్టారు. అక్కడ ఇన్ని మార్కులు వస్తే 1st క్లాస్, ఇన్ని క్లాస్ వస్తే డిస్టింక్షన్ అని పెట్టారు. అంటే ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు నేను ఏ క్లాసో డిసైడ్ చేయాల, కానీ ఎన్ని మార్కులు వస్తే ఏ క్లాస్ అనేది ప్రిన్సిపల్ మాత్రం యూనివర్సిటీ చేసింది. కానీ మనం ఎవరు ఏ క్లాసులో వాళ్ళమో మనమే నిర్ణయించుకున్నాము అని చెప్పారు. కానీ ఎక్కడగా పుట్టుకతో ఈ కులాలు కానీ వ్యవహారాలు కానీ ఉన్నాయనే మాట భగవద్గీతలో ఎక్కడ చెప్పలేదండి. పైపెచ్చు సుహృన్ మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్యపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. మంచివాడిని, చెడువాడిని, సాధువుని, దుర్మార్గుడిని, శత్రువుని, మిత్రుడిని అందరినీ సమభావంతో చూసి వాడే నిజంగా స్టేబుల్గా ఉండగలుగుతాడు, జ్ఞానంతో ఉండగలుగుతాడు. ఎప్పుడు ఏది చేయాలో తెలివి ఉంటుంది. కానీ ఎక్కువ తక్కువలు చూస్తే బాధ కలుగుతుంది, బాధ కలిగినప్పుడు ఉన్న తెలివి కూడా పోతుంది అని ఇంకొక శ్లోకం ఏం చెప్పండి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచై స్వపాకైచ పండితాద తనదర్శన అన్నాడు. అంటే ఇది కుక్కలోను, కుక్క మాంసం తినే వాళ్ళలోను, ఏనుగులోను, ఆవులోను అన్ని విధాల మంచి లక్షణాలు కలిగిన బ్రాహ్మణులను అందరిలో ఉన్నది ఒకటే నేను. అంటే జ్ఞానం ఉన్నవాడు అందరిలో లోపల ఉన్న ఆధారాన్ని ఒకటిగానే చూసి గ్రహిస్తాడు. చాలా సంతోషం గురువు గారు, మీరు చెప్పిన ఆ నేను అనేటువంటి దాన్ని చాలా విస్తారంగా ఈ ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా, సూటిగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. అంటే భగవద్గీత యొక్క ఎసెన్స్ని చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఈ మీరు చేసినటువంటి పరిశోధన, అద్భుతమైన పరిశోధన మీద అనేకమైనటువంటి ఎపిసోడ్లు చేద్దాము. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఎవరికి వాళ్ళు శ్రద్ధగా ఆలోచిస్తేనే ఇది బాగా అర్థమవుతుంది. కాబట్టి ఆసక్తి ఈ పుస్తకం పైనే, కవర్ పైనే 10 లక్షల అవార్డు అని రాయడానికి కారణం అదైతే, ఇది 10 సంవత్సరాల క్రితం ఈ పుస్తకం ప్రింట్ చేయక ముందు, అంతకుముందు 10 సంవత్సరాల నుంచి ఈ ప్యాంప్లెట్ పంపించాను. ఇక్కడ కూడా ఐఆమ్ లెస్, నేను తక్కువ అని ప్రూవ్ చేసిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తానని అప్పటి నుంచి కూడా చెబుతున్నాయి. అంటే ఇక్కడ నుంచి ప్రయత్నం జరుగుతుంది. కానీ దీనికి నలుగురు సపోర్ట్ చేయాలి, టీచర్స్ అనేవాళ్ళు. ఈ యొక్క జ్ఞానాన్ని అంటే సత్య జ్ఞానం అన్నమాట. ఇది ఇంతకుముందు భగవద్గీతను అనేక మంది చెప్పారు, చాలామంది ఆశ్రమాలు పెట్టుకొని శ్లోకాలు చెప్పి ఇది ఏదో కన్ఫ్యూజన్ చేశారు తప్ప, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా స్పష్టంగా మీరు ఈ జ్ఞానాన్ని విద్యార్థులకు, చాలామంది ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా పంచుతున్నారు. అందుకు మీకు నిజంగా యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఒక అవధానిగా, అంటే తొలి అవధానిగా, గీతావధాని మొట్టమొదటి అవధానిగా మీరు అవధానం చేసి ప్రతి ఒక్కరూ శ్లోకాలను కూడా నేర్చుకోండి,
నేను ఈ శ్లోకాలను మరి ఇంత అంటే ఒక ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప 700 శ్లోకాలు నేర్చుకోలేరు. అటువంటి శ్లోకాలు మీరు నేర్చుకొని భావి భారత పౌరులంతా కూడా నేర్చుకోవాలనేటువంటి సందేశాన్ని మీరు ఇస్తున్నారు గురువుగారు. చాలా సంతోషం. ఈరోజు మీరు మరి మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.